బావా డైరెక్ట్కి వెళ్ళి చెప్పి ఏమైనా మేము చూసుకుంటాం కదా. నేను ఉన్నాను కదరా. ఆల్ ది బెస్ట్ రా. చెప్పండి స్వామి. నువ్వు నా స్వామి అనకే మైండ్ పని చేయట్లేదు. అదేంటి స్వామి? చిచి నేను స్వామినేంటి? స్వామిని కాదేం కాదు. నీ గురించి ఆగిపోతే నన్ను స్వామిని చేస్తారు. అవును, నేను ఫస్ట్ టైం గుళ్ళో చూస్తాను, అప్పుడే లోపల ఏదేదో అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చూసాక నువ్వు నా కోసమే పుట్టావనిపించింది. అందుకే ఇక్కడ ఆగిపోయా. నీకు కూడా నేను ఇప్పుడే తేల్చేస్తాను ఈ సంగతి. దొంగ వయ్యుండి బాబాగా నాటకాలు. ఇప్పుడే మీ అందరినీ పోలీసులకు పట్టిస్తా. స్నేహితుడు లవ్ కోసం అమ్మాయి కాలు పట్టుకున్నారంటే మీరా నిజమైన స్నేహితులు? ఏయ్, నువ్వే కదా నా ఫోన్ కొట్టేసింది. ఇప్పుడు అర్థమైందిరా మీరందరూ ఒకటే గ్యాంగ్ అని. మీ సంగతి చెప్తానుండండి. ముందు వీడు లవ్ సంగతి తెలుసా? అప్పుడే నువ్వు ఎక్కడి నుంచి కదిలేదే. ముందు కిందికి పోతా. ఏట్రా పోయేదే? ఈ రోజు మీ ఇద్దరు సంగతి తేలాల్సిందే. తేలిపోవాలి, లేదంటే పేద పోవాలి అంతే. ఏంట్రా నా ఫోన్ కొట్టేసింది కాక ఎక్కువ మాట్లాడుతున్నావు? అది లవ్ గురించి మాట్లాడుతుంది. ఫోన్ అంతా ఏంటే? తీసుకో, ఏ ఫోన్ కావాలి తీసుకో. ఐఫోన్, ఈ ఫోన్, శాంసంగ్, హెచ్ అన్ని ఫోన్లు ఉన్నాయి. ఒకటి చాలా మొత్తం తీసుకుంటావా? చుట్టుకొని అడుగు చుట్టుకో. పోనాడు పోను. ఒరే మావా, ఈ ఆడోళ్ళ గురించి నీకు తెలీదురా. వీళ్ళకి దేవుడు కళ్ళల్లో ఏదో మెరుపో మాయో ఎత్తాడ్రా. వీళ్ళు రోడ్ల మీద టింగ్ టింగ్ నడుచుకొని థియేటర్ దగ్గర, షాపింగ్ మాల్ దగ్గర ఒక లుక్ వేస్తారో ఆ లుక్ తో నువ్వు ఇంటికి వెళ్ళిపోయి బేవర్స్ గాడిలాగా పని మానేసి సరైన తిండి తినక తెగులొచ్చిన కోడ్లో పడిపోతావు. ఈయన మాత్రం ఇంటికి వెళ్ళిపోయి సోఫా సీట్ లో కాలు సాపుకొని టీవీలో జమ్ని మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. అర్ధరాత్రి 12 గంటలకి ఇలాంటి ఎదలకి చాటింగ్ లో నవ్వుల బొమ్మలు పెట్టి ఆనందపడతారా? వసుదా, వసు స్వామి. ఇప్పుడు స్వామి కాదు దొంగ. వీళ్ళందరూ ఒకటే అందరినీ మోసం చేస్తున్నారు. ఏంటి ఆఖరికి బాబాని కూడా దొంగ చేసేసావా? స్వామి, ఇది వచ్చినప్పటి నుంచి పూజలు ఎగ్గొట్టడానికి బోల్డ్ అని కథలు చెప్పింది. నోరు తెరిస్తే అబద్ధాలే. అమ్మా, నేను చెప్పేది నిజమమ్మా. అసలు ఇదే పెద్ద దొంగ స్వామి. అసలు ఇదేం చేసిందో తెలుసా? నా చీరలో దాచుకున్న 10,000 దొంగతనం చేసి దీని సోకులకు ఒక సెల్ ఫోన్ కొనుక్కుంది. పైపెచ్చు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ దొంగలు అంటుంది. అందరు మీ దొంగలమే కదా, ఇంకో గొడవలు ఎందుకో కలిసిపోవచ్చు కదా. స్వామి, దీనికి ఏదో రకంగా బుద్ధొచ్చేలాగా మీరే ఏదో ఒకటి చేయాలి. చెప్పాలి. నోరు మూసుకో. ఒరే మావా, ఇంక నుంచి మళ్ళీ దేవుడే కాపాడాలరా. వీడా? ఒరే మావా, అరో బ్యాంకులో డబ్బులు కొట్టేసి నీటి దగ్గరే. జాగ్రత్త. ముక్తి ఛానల్ ప్రోగ్రామ్ హెడ్ ఏదో సమస్యతో బాబాగారి దర్శనానికి వచ్చాడు. మీరు ఇక్కడికి రావడమే శుభకరం. బాబా గారి దర్శనం మీ జీవితానికి ఆనందం. బాబా గారి గురించి లాయర్ గారి ద్వారా తెలిసి ఒకరు చెబితే ఇక్కడికి ఎవరు రారు నాయన. బాబా గారి సంకల్పం ఉంటేనే మీరు రాగలుగుతారు. నాకు సమస్య ఉంది స్వామి, మీ ఆశీర్వాదం కావాలి. కంగారు పడకు నాయన. బాబా గారు శక్తిమంతుడు కదా, అంతటి శక్తిని తట్టుకోలేక ఇలా జరిగింది. సుధా, ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఉన్నారా? డాక్టర్స్, సుధా, కంగారు పడకు. సుధా, డాక్టర్, నా సుధకి ఏమైంది? షీస్ ప్రెగ్నెంట్. నిజమా? స్వామి, స్వామి, ఇక్కడికి వచ్చిన వేళా విశేషం వల్లే మా ఆవిడ కడుపు పండింది స్వామి. ఇది మీ మహిమ స్వామి, మీ ఆశీస్సుల మహిమ స్వామి. పెళ్ళైన 10 సంవత్సరాల నుండి వెళ్ళని హాస్పిటల్ లేదు, తిరగని గుడి లేదు స్వామి. ఇంగ్లీషు మందులు, నాటు మందులు ఎన్నో వాడారు స్వామి. స్వామి, మీరు నా దేవుడు స్వామి. కాదు, మా అందరి దేవుడు, మా అందరి దేవుడు స్వామి. ఏమయ్యా, బుద్ధుందా మీకు? అసలు బుద్ధుందా? ఇలాంటి స్వామిని, కడుపును పండించే స్వామిని, కష్టాలు తీర్చే స్వామిని ఇలా 4 గోడల మధ్య బంధిస్తారా? స్వామి, మీ మహిమలు నలుగురికి తెలియాలి, అందరికి తెలియాలి. అర్థమైంది. వచ్చే శుక్రవారం నా ముక్తి ఛానల్లో 5 నుండి 6 వరకు మీ లైవ్ టెలికాస్ట్ నేను అరేంజ్ చేస్తాను స్వామి. మీ మహిమలు ఉభయ రాష్ట్రాలకు నేను చెప్తాను స్వామి.